నమస్తే అందరికీ. సో ఈరోజు వీడియోలో మనం బయోఫ్యాక్ట్ అనే వెబ్సైట్ కోసం తెలుసుకుందామండి. ఎలా రిజిస్టర్ అవ్వాలి ఏంటనేది. సో మన వాట్సాప్ ఛానల్లో అయితే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బయోఫాసెట్ అనేసి. సో బయోఫాసెట్ అంటే ఏం లేదండి, మనం మొన్న ఫ్యాసెట్ అకౌంట్ అయితే క్రియేట్ చేసాం కదా. సో దాని అంటే ఫ్రీ ఎర్నింగ్ అనమాట. కాయిన్స్ అన్ని కూడా మనం ఈ 1 అవర్కి ఒకసారి కానీ, సో దీంట్లో అడ్వర్టైజ్మెంట్స్ అవి ఉంటాయి. అవి చూస్తూ కాయిన్స్ మనం ఫ్రీ ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఎలా రిజిస్టర్ అవ్వాలి ఏంటనేది ఈరోజు చూసేద్దాము. సో ఇక్కడ రిజిస్టర్ ఆప్షన్ ఉంది కదా. సో రిజిస్టర్ అవ్వకుండా అంటే లాగిన్ విత్ గూగుల్ ఉంది కదా, అది నొక్కడం పర్లేదు. రిజిస్టర్ అయిపోయింది. సో ఈమెయిల్ ఇచ్చేయండి. సో యూజర్ నేమ్ మీకు నచ్చినది పెట్టుకోవచ్చు. పాస్వర్డ్ అయితే ఇచ్చేసేయండి. సో మీకు గుర్తుండే పాస్వర్డ్ అయితే పెట్టుకోండి. అండ్ ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ఏంటంటే ఏదైతే తలకిందులుగా ఉన్నాయో అది మాత్రం పెట్టాలి. ఇవన్నీ స్ట్రైట్గా ఉన్నాయి కదా. సో ఈ ఫిష్ ఒకటి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫిష్ ఒకటి నాకు తలకిందులుగా ఉంది. సో దాన్ని మనం దాన్ని ట్యాప్ చేసి సో రిజిస్టర్ అని కొట్టాలి. సో అకౌంట్ అయితే రిజిస్టర్ అయితే అయిపోయింది. చూస్తున్నాం దీంట్లో ఏంటంటే మనకి ఈమెయిల్కి నోటిఫికేషన్ వచ్చింది చూస్తున్నారు. సో మెయిల్ ఓపెన్ చేసుకొని ఇక్కడ యాక్టివేట్ చేసుకోవాలి. సో యాక్టివేట్ అకౌంట్ సేమ్ ఫాసెట్లో మనం అకౌంట్ ఎలా అయితే ఓపెన్ చేసామో, ఎలాగైతే మనం యాక్టివేట్ చేసామో సేమ్ అలాగే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా 0 పాయింట్స్ వెబ్సైట్ బ్రౌజర్లో అయితే ఓపెన్ చేస్తాం. సో మనం గేమ్స్ ఆడుతూ కూడా కాయిన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ కాయిన్ మీద ట్యాప్ చేసి మీకు నచ్చిన కాయిన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ప్రజెంట్ అయితే బీటీసీలో ఉంది, అంటే బిట్ కాయిన్లో ఉందన్నమాట. సో అది చేసి ఇక్కడ డాష్బోర్డ్ కనిపిస్తుంది ఫ్రీలాన్స్, దాని మీద క్లిక్ చేయండి. సో కిందకి వచ్చాక డైలీ బోనస్ ఆప్షన్ ఉంది, తర్వాత చెప్తాను. సో ఫాసెట్ అని ఉంది కదా ఇక్కడ. సో మెయిన్ దాంట్లోకి వెళ్దాం. మెయిన్ ఎడిటింగ్ దాని మీద చదువుతాం. సో ఫాసెట్ మీద క్లిక్ చేసి అండ్ ఇక్కడ ఇప్పుడు క్యాప్చర్ చూపిస్తున్నారు కదా, 2+4 అంటే ఎంత 6, ఫస్ట్ అది 6 అనేది హైడ్ అవుతుంది. తర్వాత 2 - 1 దెన్ 5+6 కదా. ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేసి సేమ్ మనకి ఇప్పుడు తలకిందులు ఏది ఉంది, సో మనకి ఇది ఉంది లయన్ ఉంది కదా, ఇది ఉంది కాబట్టి దీని మీద ట్యాప్ చేస్తాం. దాని మీద ట్యాప్ చేసి ఒకసారి వెరిఫై అవ్వాలి. సో అంతే అయిపోయింది. చూస్తున్నారు ఇక్కడ 65 కాయిన్స్ అయితే మనకి యాడ్ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా 65 కాయిన్స్ అయితే మనకి యాడ్ అయిపోయింది ఒక టాస్క్ చేయడం. ఎక్కువ కావాలి కాబట్టి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఏంటంటే మెయిన్ ఇది పీటీసీ అండ్ షార్ట్స్ లింక్ అనేది తర్వాత చెప్తాను. ఫస్ట్ పీటీసీ కోసం అయితే మాట్లాడతాం. సో పీటీసీలోకి అయితే ట్యాప్ చేయండి. పీటీసీ ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఎన్ని టోకెన్స్ అవైలబుల్ ఉన్నాయి. రివార్డ్ మనకి కంప్లీట్ చేస్తే 4695 టోకెన్స్ అయితే ఉన్నాయి. ఎన్ని యాడ్స్ ఉన్నాయి అవైలబుల్గా? 284 యాడ్స్ ఉన్నాయి. సో టైమింగ్ ఎంత అనేది కూడా చూసుకోండి. టైమింగ్ అనేది మనకి 1234 సెకండ్స్ అయితే మనకి టైం పడుతుంది. చూస్తున్నారు కదా. సో దీంట్లో ఏం లేదండి, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి విండోస్ అనే ఆప్షన్ ఇంకోటి ఏమో ఇన్ఫ్రేమ్, ఇంకోటి ఏమో 202 ఉంది కదా. ఇవన్నీ ఒక్కొక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మనం విండోస్ చూసుకుందాం. విండోస్లోకి వచ్చేసి మనకి ఇక్కడ ఉంది కదా, సేమ్ దీంట్లో ఏంటంటే ఓన్లీ వ్యూ కొట్టాలి. వ్యూ కొట్టేసి మనకి వేరే వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోయింది కదా. సో ఇక్కడ ఈ వెబ్సైట్ ఓపెన్ అయిపోయింది. ఒక 2 సెకండ్స్ అంటే వెయిట్ చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ టైమింగ్ అనేది రన్ అవుతుంది. ఆ టైమింగ్ కంప్లీట్ అవ్వాలన్నమాట. టైమింగ్ కంప్లీట్ అయిపోయి అక్కడ వెరిఫై అనేసి రావాలి. ప్లీజ్ వెరిఫై అని వచ్చాక మనం చూసుకోవాలండి. సో దీంట్లో మెయిన్ ఏంటంటే మనం ఒక నెట్వర్క్ అంటే ఇప్పుడు నాది డేటా అయితే యూజ్ చేస్తున్నాను, నేను వైఫై ఆన్ చేయలేదు. సో మీరు వైఫైలో ఆన్ చేయాలనుకుంటే ఒక వైఫైకి ఒక డివైస్ మాత్రమే యూజ్ చేయండి, లేదంటే మొబైల్ డేటా కానీ యూజ్ చేయండి. ఎందుకంటే అంటే ఒకటే మొబైల్ హాట్స్పాట్ మీద 2 డివైజులు మనం చేయడం వల్ల కానీ అవి అకౌంట్స్ అనేది బ్లాక్ అవుతాయి అనమాట. మనకి ఇక్కడ చూసుకుంటున్నారు కదా, ప్లీజ్ వెరిఫై అనేసి అయితే వచ్చింది కదా మనకి వెబ్సైట్ మీద. సో దీంట్లోకి వెళ్దాం. వెరిఫై వచ్చేది ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేయాలి. సేమ్ మళ్ళీ ఇక్కడ తలకిందులుగా ఉన్న దాన్ని సెలెక్ట్ చేసుకొని వెరిఫై నొక్కాలి. అంతే. ఇప్పుడు నాకు ఎన్ని ఇక్కడ చూసుకుంటే మనకి కాయిన్స్ అయితే యాడ్ అయిపోయినాయి. ఇది 156 కాయిన్స్ అయితే అయినాయి. ఇందాక ఎంత 65 కాయిన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎంత 156 అయితే అయినాయి. అంటే కాయిన్స్ అయితే యాడ్ అయిపోయినాయి. అంటే ఒక టాస్క్ని కంప్లీట్ చేయడం వల్ల మనకి ఏం లేదు, వ్యూ కొట్టాలా, వేరే వెబ్సైట్లో పోతే ఒక 2 సెకండ్ వెయిట్ చేయాలా. పైన ఇక్కడ విండోస్ ఆప్షన్ ఎక్కడ అంటే ఇక్కడ మీకు విండోస్ ఆప్షన్ ఉంది కదా, విండోస్ ఆప్షన్లోకి వెళ్ళారనుకోండి. సో మీరు విండోస్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు ఇక్కడ విండోస్ ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి, ట్యాబ్స్ అనేవి ఎన్ని ట్యాబ్స్ ఓపెన్ ఉన్నాయో చూస్తారు. సో ఇక్కడ మీకు ఇక్కడ టైమింగ్ సెకండ్స్ ఉన్నాయి కదా, అది కంప్లీట్ అవ్వాలి. కంప్లీట్ అయ్యి మనకు వెరిఫై అనేది రావాలి వస్తుంది. సో ఇప్పుడు వెరిఫై వచ్చింది కదా, వెరిఫై రాగానే దాంట్లోకి వెళ్ళారనుకో, ట్యాప్ చేసి మళ్ళీ ఇది ఉందో అది క్లిక్ చేయాలి. ఇప్పుడు మీకు దీంట్లో ఏవి కూడా తలకిందులు లేకపోతే ఇక్కడ నో ఆన్సర్ కూడా క్లిక్ చేసి మనం వెరిఫై చేసుకోవచ్చు అనమాట. సో అది నాకు ఉంది కాబట్టి అది క్లిక్ చేశాను, మళ్ళీ కాయిన్స్ అయితే యాడ్ అయిపోయింది. సేమ్ ఇలాగే వీటిలో ఉన్న అన్ని కూడా మనకి వ్యూ కొట్టేసాం. 70 ఉన్నాయండి.
సో 70 కూడా కంప్లీట్ చేస్తాం అనుకోండి, 70 కంప్లీట్ చేశాక మన కాయిన్స్ అనేది యాడ్ అయిపోతాయి కదా. తర్వాత ఏంటి ఇన్ఫ్లుయెన్స్. ఇన్ఫ్లుయెన్స్లో వచ్చేసి సేమ్ మనకి అన్నీ ఒకటేలాగా ఉంటాయి. సేమ్ వ్యూ కొట్టాలి. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ పైన టైమింగ్ రన్ అవుతుంది, ఈ టైం అవ్వాలి. ఈ టైం అవ్వకుండా వేరే వెబ్సైట్కి మనం వెళ్ళకూడదు అనమాట. ఈ టైం అయిపోయాక వెరిఫై వస్తుంది, వెరిఫై చేసుకుంటే మన కాయిన్స్ అనేది యాడ్ అవుతాయి. సపోజ్ మీరు ఇక్కడ టైం అవ్వకుండా కానీ వేరే ట్యాబ్లోకి వెళ్ళడం, లేదంటే యాప్ని క్లోజ్ చేసేయడం చేశారనుకోండి, కాయిన్స్ అయితే రావన్నమాట. ఇక్కడ టైమింగ్ అయితే అయిపోయింది నాకు. సో చెప్పాను కదా మనమైతే ఇక్కడ వెరిఫై నొక్కాలి. వెరిఫై నాకు ఇది ఉంది, ఈ అమౌంట్ క్లిక్ చేసి వెరిఫై అయిపోయింది కదా. ఇప్పుడు ట్యాబ్ని క్లోజ్ చేసి బ్యాక్ వచ్చేసాను. బ్యాక్ వచ్చేసాక మళ్ళీ కాయిన్స్ అయితే యాడ్ అయిపోయినాయి కదా నాకు. ఇంకా 9 ఉన్నాయి. ఇందాక ఎన్ని ఉండే 10 ఉండే, ఇక్కడ 9 అయినాయి. ఇక్కడ 9 కంప్లీట్ చేసేసాం అనుకోండి, కాయిన్స్ యాడ్ అయిపోతాయి. అలాగా మళ్ళీ వ్యూ బటన్ ఇక్కడ మెయిన్ టైమింగ్ అయ్యేదాకా చూసుకోవాలి. ఈ టైం ఫ్రేమ్స్లో, ఫ్రేమ్లోనే అంటే వెబ్సైట్లోనే ఇక్కడ పైన టైం పడుతుంది అన్నట్టు. ఓకేనా. సో నేను చెప్పాను కదా, వైఫైలో అయితే ఒక డివైస్కి ఒక వైఫైనా వాడాలి. అర్థమైనా. అది అలా ఎందుకంటే మనకి ఒక ఐపీ అంటే ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది కదా, ఆ ఒక్క ఐపీ అడ్రస్కి ఒక డివైస్ మాత్రమే కౌంట్ అవుతుంది. దీంట్లోనే ఒక ఐపీ అడ్రస్ మీద ఇప్పుడు వైఫై కనెక్ట్ చేసుకుని ఒక 4-5 డివైసెస్ వాడుతున్నాం, అదే 4-5 అకౌంట్స్ మనం యూజ్ చేస్తాం అనుకోండి, ఆ అకౌంట్స్ అనేది బ్లాక్ అయ్యే ఆప్షన్ ఉంటుంది అనమాట. అంటే వాడు బ్లాక్ చేసేస్తాడు, అంటే ఒకటే ఐపీ అడ్రస్ మీద వీళ్ళు బాట్స్ వాడుతున్నారు అది ఇది అని చెప్పేసి వాడు బ్లాక్ చేసే అవకాశం ఉంది వెబ్సైట్ వాడు. సో అలా కాకుండా ఓన్లీ ఒక వైఫైకి ఒక డివైస్ అంతే. అలా వాడారు అనుకోండి, మీరు ఎన్ని డివైజులు వాడినా ప్రాబ్లం ఉండదు అనమాట. సో దీంట్లో చూస్తున్నారు కదా, మళ్ళీ వెరిఫై అయిపోయింది. మళ్ళీ నాట్ ఏ రోబోట్ కొట్టాలి. తలకిందులుగా ఉన్న ఏదైతే అది ఉందో, మళ్ళీ చెప్తున్నాను ఇది అర్థం అవ్వదు ఒక్కొక్కసారి. సో ఏదైతే తలకిందులుగా ఉన్నాయో, బొమ్మలు ఏవైతే రివర్స్లో ఉన్నాయో వాటిని మాత్రమే ట్యాప్ చేయండి. ఏవి మీకు కనిపించలేదా, ఏవి మీకు కనిపించకపోతే మీరు ఏం చేస్తారు, నో ఆన్సర్ అని క్లిక్ చేసేయాలి. నో ఆన్సర్ క్లిక్ చేసి సబ్మిట్ చేసేయాలంట, వెరిఫై అయిపోతుంది. సో ఇంకా నాకు 7 ఉన్నాయి. సో 7 కూడా నేను కంప్లీట్ చేసిన తర్వాత సో మీకు చూపించడానికి ఇప్పుడు 202 ఉంది కదా, ఇదేంటంటే ఎక్స్టర్నల్ అనమాట. ఎక్స్టర్నల్లో 202 ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ సేమ్ వ్యూ అనే ఆప్షన్ ఉంది కదా, వ్యూ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు దీనికి వ్యూ మీద క్లిక్ చేస్తే ఎక్స్టర్నల్లో మనకి ఎంత 1 మినిట్ వెయిట్ చేయాలి, అంటే 60 సెకండ్స్ వెయిట్ చేస్తే దాంట్లో ఆ వెబ్సైట్లో 60 సెకండ్స్ అనేది వెయిట్ చేసి మనం వెరిఫై చేసాం అనుకోండి, 240 టోకెన్స్ అయితే ఇస్తున్నాడు వాడు. ఇలాగా ఒక్కో టాస్క్ ఒక్కొక్కలా ఉంటుంది. ఇక్కడ చూసారా, మళ్ళీ వేరే దానికి 60 సెకండ్స్ ఉన్నది, మళ్ళీ ఇది ఏంటంటే 180 టోకెన్స్ ఇస్తున్నాడు. అలాగా ఇక్కడ 30 సెకండ్స్కి 90 టోకెన్స్ అండ్ 39 టోకెన్స్ 10 సెకండ్స్కి 10 సెకండ్స్ వెయిట్ చేసినందుకు 39 టోకెన్స్ ఇస్తున్నాడు వాడు. ఇలాగా మీరు ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ చేసుకోండి. డైలీ కూడా 1 అవర్కి ఒకసారి వస్తాయి ఇవన్నీ కూడా, 1 అవర్కి లేదంటే డైలీ ఒకసారి కానీ మీరు కంప్లీట్ చేసుకుంటా ఉన్నారనుకోండి, ఫ్రీగా ఎర్నింగ్ అయితే అవుతుంది దీంట్లో. మీరు చూస్తున్నారు 10 సెకండ్స్ చూపిస్తాను ఎలా ఉందో. సో ఇలా ఓపెన్ చేసి ఇక్కడ ఏంటంటే కొంచెం జూమ్ చేసుకొని ఇక్కడ స్టార్ట్ వ్యూ యాడ్ అని ఉంది కదా, ఇక్కడ స్టార్ట్ వ్యూ యాడ్ అని ఉన్నాడు కదా, ఇక్కడ ఏంటంటే స్టార్ట్ వ్యూ యాడ్ అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయాలన్నమాట. జూమ్ చేసుకొని దీని మీద క్లిక్ చేస్తే ఎక్స్టర్నల్ ఆప్షన్లో ఇక్కడ జూమ్ చేసి ఇక్కడ క్లిక్ చేసాం. ఎలా ఉంది కదా, ఎలా వచ్చింది. ఒక 2-3 సెకండ్స్ వెయిట్ చేసాక మనం దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ టైమింగ్ అయిపోయిందా, క్లెయిమ్ రివార్డ్ అని వచ్చిందా. సో దీని మీద ట్యాప్ చేసి రివార్డ్ని క్లెయిమ్ చేసుకోవాలి. మనం ఏం చేయాలి, ఇక్కడ ఏ వచ్చిందంటే ఇక్కడ టాస్క్ ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తుందా, దీంట్లో ఏ సింబల్లో కనిపిస్తుందో అక్కడ ఇది క్లెయిమ్ చేసుకోవాలన్నమాట. నాకు ఇది దీనిలాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటి, దీంట్లో ఏ సింబల్ ఉన్నదో ఈ పిక్చర్లో అనేది ఏ సింబల్ ఉందో అది ఈ కింద పిక్చర్స్లో ఎక్కడ ఉందో మనం చూసి దాని మీద ట్యాప్ చేయాలి. అంటే ఇప్పుడు నాకు ఇది ఎలా కనిపిస్తుంది, ఈ లాస్ట్ పిక్చర్లో కనిపిస్తుంది. సో దీని మీద నేను ట్యాప్ చేసాను, సింపుల్గా వెరిఫై చేశాను. సో నాకు వెరిఫై అయిపోయింది. చూసారా, ఆల్రెడీ యూజ్ అనమాట. ఓకే. సో సింపుల్గా మళ్ళీ క్లోజ్ చేసేసాను. మీకు ఏంటి 4-5 అవి కానీ క్లోజ్ చేసుకుంటూ ఉన్నారనుకో స్పేస్ ఉంటుంది అనమాట. సో మళ్ళీ ఎక్స్ట్రా దీంట్లోకి వచ్చేసాం. సో దీంట్లోకి రాగానే నాకు ఇందాక ఎన్ని ఉంది 202. ఇప్పుడు ఒకటి కంప్లీట్ చేసినందుకు ఒకటి తగ్గిందా, అలాగే ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి మనం అంతే. సో ఎలా చూసుకోవడం, మీకు ఇంకోటి ఎలా నొక్కగానే మళ్ళీ ఎలా వచ్చిందా జూమ్ చేసుకోవాలి. ఇది జూమ్ చేసుకొని ఇక్కడ పైన స్టార్ట్ వ్యూ యాడ్ అంటారు, దాన్ని క్లిక్ చేయాలి. సింపుల్గా క్లిక్ చేయగానే మనకి యాడ్ అనేది రన్ అయిపోతాం. ఇక్కడ 2-3 సెకండ్స్ ఎలా స్క్రోల్ చేసాం, విండోస్లోకి వచ్చాక ఇక్కడ చూసుకోండి టైమింగ్ అయితే పడిపోయింది. మళ్ళీ అంటేనే కూడా అది ఒకే కూడా టైమింగ్ అవ్వాలి. టైమింగ్ అవ్వి వెరిఫై క్లెయిమ్ రివార్డ్ అని పడినప్పుడు మాత్రమే మనం క్లిక్ చేయాలి. మనం వెరిఫై అవ్వకుండా ఇప్పుడు మనం టైమింగ్ అవ్వకుండా వెళ్ళిపోయాం అనుకో కాయిన్స్ రావు. టాస్క్ కంప్లీట్ అయిపోద్ది కానీ కాయిన్స్ అనేది రావు అనమాట. ఇది ఒక ఎర్నింగ్ చూసుకోవాలి. 2 అంటే ఇప్పుడు అయిపోయిందా, నాకేం పడ్డది, క్లెయిమ్ రివార్డ్ పడ్డదా, అది బ్యాక్ వెళ్ళింది.
బ్యాక్ వెళ్ళి ఇక్కడ జూమ్ అవుట్ చేసుకుంటే ఇక్కడ నాకు ఏ పిక్చర్ లా కనిపిస్తుంది ఇది 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 పిక్చర్ ఫెయిల్డ్ ఇలా చూసుకోవాలన్నమాట. ఒక్కోసారి కన్ఫ్యూజ్ అయిపోయి ఇలా పడుతుంది. ఇలా పడినందుకు మనకి ఏమైంది, పాయింట్స్ యాడ్ అవ్వాల. చూసారా, పాయింట్స్ అనేది యాడ్ అవ్వలేదు. కానీ ఇక్కడ ఏంటి అయిపోయింది, మళ్ళీ కొత్త టాస్క్ వచ్చేసింది. కాయిన్స్ అనేది యాడ్ అవ్వలేదు. మీరు అదే చూసుకొని చెయ్యండి. క్లిక్ చేసా, ఇక్కడ క్లిక్ చేసాం, ఇప్పుడు వెళ్ళిపోయింది. 10 seconds వెయిట్ చేశాను. కింద ట్యాబ్స్ అనేది క్లోజ్ చేసుకోండి. ఈ ట్యాబ్ ఉండాలి, మళ్ళీ ఈ ట్యాబ్ ఉండాలి ఖచ్చితంగా. 2 1 ఓకే. సౌండ్ వచ్చాక జూమ్ అవుట్ చేసుకోండి. ఇప్పుడు ఎలా కనిపిస్తుంది ఇది, ఈ సింబల్ లీఫ్ సింబల్ ఉంది కదా, లీఫ్ మీద క్లిక్ చేయండి. వెరిఫై నాకు వెరిఫై అనేది పడ్డది. చూసారా, వెరిఫై అని పడ్డది. దీంట్లో మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి. ఇది క్లోజ్ చేసాను అవసరం లేదన్నా. దీంట్లోకి వచ్చేసి నా కాయిన్స్ అనేది యాడ్ అయిపోయింది. అలాగా సేమ్ ఇంతే. దీంట్లో ఇంకేముంటాయి, ఇంతే ఏం ఉండదు. పర్టికులర్ అనుకో యూట్యూబ్ ఆప్షన్ వస్తుంది, అది మీకు రేపు కానీ ఎల్లుండి కానీ అది ఓపెన్ అయింది అనమాట. దీంట్లోనే మెయిన్ ఈ టాస్క్లన్నీ కంప్లీట్ చేయాలి ముందు. ఈ విండోస్లోకి వచ్చేసి ఇవి కంప్లీట్ చేసేది. ఇది అంటే డైలీ మనకు అలా టాస్క్లు వస్తూనే ఉంటాయి. అవర్లీ ఒక 1 hourకి రిఫ్రెష్ అవుతూనే ఉంటాయి, కొత్త టాస్క్లు వస్తూనే ఉంటాయి. ఇప్పుడే కంప్లీట్ చేసాం, మళ్ళీ ఇంకో టాస్క్ వచ్చేసింది చూసారా. ఇప్పుడైనా ఒక 2-3 టాస్క్లు కంప్లీట్ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఎంత అయింది, మళ్ళీ 201 202 అయిపోయింది. సో అలాగా మళ్ళీ యూట్యూబ్లో టాస్క్ ఉంటుంది, అది ఎలాగో నేను రేపు చెప్తున్నాను. అది నాకు వచ్చాక సో ఇలా ఇంతే. సో మీకు ఇక్కడ డైలీ బోనస్ అని ఉంది కదా, సో డైలీ బోనస్లోకి వచ్చాను. 2 టాస్క్లు కంప్లీట్ చేయగానే డైలీ బోనస్లోకి వచ్చారనుకోండి, క్లెయిమ్ అనే ఆప్షన్ కనిపిస్తుందా. సో క్లెయిమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మీకు, ఓకేనా. ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఉందా, సో దాని బట్టి సింపుల్గా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసాక ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్, మళ్ళీ ఏ రివర్స్లో ఉంది మీకు, ఇది రివర్స్లో కనిపించింది. దెన్ వెరిఫై క్లెయిమ్ చేసుకున్నారనుకో, ఇక్కడ టైమింగ్ పడిపోయింది. ఇది ఎందుకంటే మీరు ఇప్పుడు దీంట్లో ఒక 2 టాస్క్లు కంప్లీట్ చేసి డైలీ బోనస్ కింద ఇవన్నీ క్లెయిమ్ చేసుకుంటే ఇక్కడ మీరు లాస్ట్లో చూస్తున్నారా, సో లాస్ట్లో చూస్తున్నారా 3% అనమాట. 3% అంటే ఇప్పుడు మీరు దాన్ని క్లెయిమ్ చేసుకొని ప్యాసెట్లోకి వచ్చేసి ఇక్కడ మీరు ఏ టాస్క్ కంప్లీట్ చేసినా, ఇక్కడ కానీ ఇక్కడ పీటీసీలో కానీ ఇక్కడ ఏ టాస్క్ కంప్లీట్ చేసినా సరే 3% ఎక్స్ట్రా ఇన్కమ్. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఏంటి ఎలాగంటే ఇక్కడ 4500 టోకెన్స్ మీరు ఈ టాస్క్లన్నీ కంప్లీట్ చేస్తారు అనుకోండి. ఈ టాస్క్లన్నీ కంప్లీట్ చేశాక ఎంత వస్తుంది అంటే ఇప్పుడు 4365 టోకెన్స్ మీకు వస్తాయి. దాంతోపాటు ఎక్స్ట్రా 3%, అంటే దీని మీద 3% 4600 అండ్ 364 కదా, 65 ప్లస్ దీని మీద 3% అనేది యాడ్ అవుతుంది. మనకి ఎంత దగ్గర 5000 పాయింట్స్ దాకా యాడ్ అవుతుంది, అంతేనా. అలాగా మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది వస్తుంది అనమాట. దానివల్ల డైలీ దాంట్లోకి వెళ్ళి డైలీ బోనస్లోకి ఒక 2-3 కంప్లీట్ చేసిన ఇది క్లెయిమ్ చేసుకున్నారు అనుకోండి. సో అవుతుంది మీకు. నాకు ఇప్పుడు ఎంత అయింది, 0.5 అవుతుంది. ఇప్పుడు నేను ఈరోజు కంప్లీట్ చేశాను అనుకో, అంతా పాయింట్స్ పెరిగితే మళ్ళీ నేను ఎర్న్ చేసిన పాయింట్స్ కాకుండా దాని మీద ఇంట్రెస్ట్ అనేది వస్తుంది మనకి. ఎక్స్ట్రా బోనస్ అన్నది కదా, అది యాక్టివేట్ చేసుకోవాలి. ఓకేనా. నేను డైలీ కూపన్స్ కూడా పెడతా ఉంటాను, ఆ కూపన్స్ కూడా క్లెయిమ్ చేసుకోండి. కూపన్స్ కోడ్ నేను వాట్సాప్ ఛానల్లో ఇంకా టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఇచ్చేస్తాను. కూపన్స్ని పేస్ట్ చేసి క్లెయిమ్ చేసుకుంటే ఇక్కడ పాయింట్స్ అనేది మనకి యాడ్ అవుతూ ఉంటాయి. ఓకే. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. సో మళ్ళీ విత్డ్రా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఎలా విత్డ్రా చేయాలి ఏంటి అనేది. సో ఇప్పుడు మనం ఏమేమి తెలుసుకున్నాం అంటే రిజిస్టర్ ఎట్లా అవ్వాలి, ఇంకా ఎలా క్లెయిమ్ చేసుకోవాలి కాయిన్స్, సర్వీస్ ఏముంటాయి అవన్నీ తెలుసుకున్నాం. ఓకేనా. సో విత్డ్రా అనేది రేపటి వీడియోలో చెప్తాను. ఓకే.